నా బీసీల గురించి ఆయన పోరాటం చేసిండు, చనిపోయిండు అన్న. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి, ఓకే. మాకు న్యాయం కావాలన్నా. నా 3 పిల్లలు ఉన్నారు, నా 3 పిల్లలకి ఏదన్నా న్యాయం చేయండి అయ్యా. నేను అదే కావాలని కోరుకుంటున్నాను. ఆయన ఇప్పుడు మొత్తం బీసీ బిడ్డల గురించే చనిపోయిండు. ఆయన మల్లన్న గురించి అనేది కాదు, బీసీ గురించి మల్లన్న మీద ఒక అభిమానంతో మల్లన్న దగ్గరికి వెళ్ళిండు అంతవరకే. ఆయన ఒక బీసీ బిడ్డల గురించి నన్ను ఊకే అనేవాడన్న, నువ్వు ముత్రాజు ఆమెవే, నేను హౌస్లైనని. ముత్రాజు హౌస్లా అంటే మనము ఒక బీసీల కిందికి వస్తాము. బీసీలం అంటే పెద్ద ఇదే. అప్పుడు శ్రీకాంతాచారి ఎట్లా చనిపోయిండో తెలంగాణ ఉద్యమం గురించి, మనకు బీసీల గురించి కూడా నేను ఉద్యమం చేస్తాను అని అన్నాడు. కానీ ఇంత పని చేసి పోతాడు అనుకోలేదు అన్న. నేను మా పిల్లల్ని మమ్మల్ని ఇంత మోసం చేసి పోతాడని అనుకోలేదు మేము. మీది లవ్ మ్యారేజ్ అమ్మా? లవ్ మ్యారేజ్ అన్న. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు పెళ్ళి? 6 సంవత్సరాలు అయితే. 6 సంవత్సరాలు అవుతా ఉంది. సో ఏంటి మరి ఇప్పుడు కుటుంబ పరిస్థితి ఏంటిది? పెద్ద దిక్కునే కోల్పోయింది ఏంటి? మీరు అంతా కూడా ఏమైనా సొంత ఇల్లా లేకపోతే వస్తున్నారు పోతున్నారు అన్న, చూస్తున్నారు పోతున్నారు. కానీ మాకు ఇప్పటివరకు ఏదన్నా మాకు న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాం అన్న.